ఆసరా పింఛన్ మరియు వివిధ రకాల పింఛన్కి సంబంధించిన రేపు విడుదలయ్యే అమౌంట్ సంబంధించిన ఏ జిల్లాల వారికి పింఛన్ మొదటగా అందిస్తారో ఆ పూర్తి వివరాలు అనేది అప్డేట్ అనేది వీడియోని అయితే తెలుసుకుందాం. వివరాల కోసం వీడియోని అయితే చివరి దాకా చూడండి. ఎవరైనా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఉంటే ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి వెంటనే గంటనైతే ఆన్లో పెట్టుకోండి. వీడియోని అయితే లైక్ చేయండి. అప్పుడే లేటెస్ట్ అప్డేట్స్ అనేది అందరికంటే ముందుగానైతే తెలుసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. వీడియోని అయితే ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేయండి ఫ్రెండ్స్. సో మనైతే వీడియోకి వెళ్ళి చూసినట్టయితే తెలంగాణలో ఆసరా పింఛన్ సంబంధించిన ఇప్పటికే నెలనైతే లేట్ అయిపోయింది. ఆసరా పింఛన్ మరియు వివిధ రకాల పింఛన్ మహిళలకు పింఛన్ సంబంధించిన తెలంగాణ మేనిఫెస్టోలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పినట్టుగా 2,500 మరియు 4,000 రూపాయలు అనేది మహిళలకు అయితే ఆసరా పింఛన్ సంబంధించిన ముసలి వారికి అయితే జమ చేయడానికైతే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కసరత్తు అయితే మొదలుపెట్టారు. సో రేపటి నుంచి అయితే తెలంగాణ కాంగ్రెస్ మీటింగ్లోనైతే రేపైతే పూర్తి వివరాలు అనేది అందజేస్తారని అయితే తెలుసుకోవచ్చు. దాని తర్వాతనైతే మొదటి సంతకం చేసి ఎవరైతే అర్హులు ఉన్నారో 40 లక్షల పైగా కొత్త ఖాతాలు అయితే రావడం అయితే జరిగింది. దానికంటే 20 లక్షల ఖాతాలు అయితే కొత్తగా రావడం అయితే జరిగింది. తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క ఓటేసిన మహిళలకు 2,500 మరియు ముసలి వారికి అయితే మరియు ఆసరా పింఛన్ వారికి అయితే 4,000 రూపాయల చొప్పున అయితే అందజేయాలని అయితే కసరత్తులో మొదలుపెట్టింది. ఇప్పటికైతే దానికోసం అయితే 300 కోట్లను అయితే విడుదల చేయడం అయితే జరిగింది. సో దాంట్లో నుంచి అయితే ప్రతి మహిళకు ప్రతి ఆసరా పింఛన్ వారికి అయితే అమౌంట్ అనేది జమ చేయడానికి అయితే స్టార్ట్ అనేది చేస్తున్నారు. సో ఆ డబ్బు అనేది నెల ఆఖరులో వరకు అయితే అందరికీ జమ చేయడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. నెల ఆఖరులో వారికి అయితే పింఛన్ అయితే జమ చేస్తారు. సో ఇప్పుడే ఉన్న అప్డేట్ అయితే ఇది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి వెంటనే గంట అయితే ఆన్లో పెట్టండి.